హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్తో మీ ముందుకు వచ్చానమాట. ఏం లేదు, ఈ మధ్య ఎందుకో కర్లింగ్ హెయిర్ ఒక్కసారైనా నా హెయిర్ మీద చూద్దాము అని నాకెందుకో అనిపిస్తుంది అనమాట. సో నాదొచ్చేసి లైట్ కర్ల్, చాలా లైట్ కర్ల్, స్మూత్గా ఉంటుంది. నాకు కర్లింగ్ అంటే కొంచెం నచ్చుతుంది ఈ మధ్య. ఒక్కసారైనా ఇలాగ చేద్దాము అన్నట్టు ఒక వీడియోలో చూసాననమాట. హెయిర్ అంతా కూడా కొంచెం వెట్ చేసుకొని దాన్ని ఇట్లాగ ఒక్కొక్క లేయర్స్‌గా తీసి ఇట్లాగ రోల్ చేసి పిన్స్ పెట్టేసుకోవాలనమాట. వాటర్‌తో తడిపి, మరీ ముద్దగా కాదు, జస్ట్ నార్మల్‌గా వెట్‌గా ఉండాలి హెయిర్ అంతా కూడాను. ఈ విధంగా అయితే రోల్ చేసేసుకున్నా. ఫస్ట్ అయితే స్టిక్‌తో ట్రై చేశా, బట్ అది వల్ల కాలేదనమాట. నార్మల్‌గా చేత్తోనే పెట్టేసుకొని ఈ క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇది వచ్చేసి నైట్ చేస్తున్నాను అనమాట నేను. ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఇంకా పనుకుంటా. రేపు మార్నింగ్ చూద్దాం ఎలా వస్తుందో. గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్ర లేచానమాట. ఫుల్ నిద్రగా ఉంది. ముందైతే ఇది ఎలా వచ్చిందో చూద్దాం అన్నట్టు చెప్పేసి వచ్చేసాను అనమాట. పనుకునే ముందు క్యాప్ అయితే పెట్టుకున్నా కదా, అది వచ్చేసి గుచ్చుకుంటుంటే తీసేసాను. ఇది చూడండి ఎంత ఫన్నీగా వచ్చిందో. ఈ ముందైతే షాక్ అయిపోయా నేనైతే. క్యాప్ అయితే తీసేసాను అనమాట. నేను మామూలుగా పనుకునేటప్పుడు అసలు క్లిప్ కూడా ఏం పెట్టుకోను, హెయిర్ అంతా లీవ్ చేసి పనుకుంటా. నాకు జుట్టుకి ఏదన్నా పెట్టుకున్నా, జడ అల్లుకున్నా కానీ నాకు అసలు నిద్ర పట్టదు ఎత్తుకొని ఉన్నట్టు. అందుకని చెప్పి తీసేసాను అనమాట అది. ఇవైతే అట్లాగే కొన్ని ఉన్నాయి, ఒక రెండు అయితే ఊడిపోయాయి క్లిప్స్. ఇవన్నీ కూడా ఇంకా లేచి మొత్తం అదంతా క్లిప్స్ అన్నీ తీసేసి ఇట్లాగా కోమ్ చేశాను అనమాట ఇదంతా కూడాను. కొంచెం కర్లీగా ఉంది, కొంచెం బౌన్సీగా, కొంచెం ఒత్తుగా అట్లాగా కనిపిస్తుంది అనమాట నా హెయిర్. ముందు ఫంక్ అలాగే కొంచెం హెయిర్ కొంచెం ఏదన్నా సెట్ అవుతుంది అన్నట్టు నేను సిరం అయితే అప్లై చేశాను. ఆ ముందు ఫంక్ అయితే అలాగే ఉంది, దాన్ని అయితే మేనేజ్ చేయాలి. ఈరోజు మొత్తం కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటా నా హెయిర్, ఫుల్ కర్లీగా. ఇలా ఉందన్నమాట లుక్. కొంచెం అయితే గుడ్గా ఉంది, అలాగే కొంచెం బ్యాడ్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.